నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటుపై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈడీ ఆరోపణలను మరింత చట్టపరమైన విచారణకు తీసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని జూలై 29న ప్రకటించనున్నారు రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే. స్వాతంత్ర్యానికి పూర్వం నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను 1938లో జవహర్లాల్ నెహ్రూ స్థాపించారు. దానికి అసోసియేటెడ్గా జర్నల్స్ లిమిటెడ్ వ్యవహరించింది. అయితే 2008లో 90 కోట్ల మేర అప్పుల కారణంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక మూతపడింది. దీంతో అప్పటి నుంచి ఆ సంస్థపై ఆస్తులపై వివాదాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతరులు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ను స్వాధీనం చేసుకున్నారని, దీంతో 2000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా ఆర్జించారని 2012లో బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ట్రయల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. కేసుతో సంబంధం ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు సుమన్ దుబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చెంటైజ్, సునీల్ భండారీలపై ఏప్రిల్ 9న ఛార్జిషీట్ దాఖలు చేసింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్ సంస్థలో 38% చొప్పున షేర్లు కలిగి ఉన్నారని ఆరోపించింది ఈడీ. ఏజేఎల్కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 90.21 కోట్ల రుణాన్ని 9.02 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్చి ఆ షేర్లను 50 లక్షలకు యంగ్ ఇండియన్కు బదిలీ చేశారని పేర్కొంది. తద్వారా 2000 కోట్ల నుండి 5000 కోట్ల విలువైన ఏజేఎల్ఎల్ ఆస్తులపై నియంత్రణ సాధించారని ఈడీ ఆరోపించింది. దీంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్లు 3, 4 మరియు 70 కింద ఛార్జిషీట్ దాఖలు చేశారు. 2025 ఏప్రిల్ 11న ఢిల్లీ, ముంబై, లక్నోలలో 660 కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసింది ఈడీ. వాటిలో ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.